ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. కొన్ని ప్రత్యేక అంశాలపై ఇద్దరు నేతలు చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబును మంత్రిగా తీసుకునే అంశంపై ముహూర్తం ఖరారు చేస్తారని తెలుస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. కొన్ని ప్రత్యేక అంశాలపై ఇద్దరు నేతలు చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబును మంత్రిగా తీసుకునే అంశంపై ముహూర్తం ఖరారు చేస్తారని తెలుస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. కొన్ని ప్రత్యేక అంశాలపై ఇద్దరు నేతలు చర్చిస్తారనే సమాచారం. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబును మంత్రిగా తీసుకునే అంశంపై ముహూర్తం ఖరారు చేస్తారని తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మరి కాసేపట్లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అక్కడ ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. తాడేపల్లిలో హెలికాప్టర్ దిగిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో సమావేశం జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా జనసేనకు సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రజెంట్ చర్చ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా జనసేనకు ఇవ్వాల్సినటువంటి ఒక ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి అంశం, మంత్రి పదవికి సంబంధించినటువంటి అంశం, ఆ మంత్రి పదవికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇప్పుడు ఉత్కంఠంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీకి సంబంధించినటువంటి అంశం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ పోలవరం టూర్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ తర్వాత ఆయన తాడేపల్లి చేరుకుంటారు హెలికాప్టర్లో. ఆ తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అవుతారు. ఇందుకు సంబంధించి ఒకవైపు నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశం, మరోవైపు చూసుకుంటే కనుక ఎమ్మెల్సీకి ఇచ్చేటువంటి పదవికి సంబంధించి, అదేవిధంగా మంత్రికి సంబంధించినటువంటి పదవి నాగబాబుకి ఎమ్మెల్సీ ఇస్తారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం పైన కూడా చర్చ వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే రాజకీయంగా కూడా ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. కొణిదెల బ్రదర్స్లో ఇద్దరు క్యాబినెట్లోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది, ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నట్లుగా స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లిఖితపూర్వకంగా కూడా లేఖలో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మొదటిగా రాజ్యసభ సభ్యత్వం అనుకున్నప్పటికీ కూడా రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించినటువంటి అంశం బీజేపీకి వెళ్ళినటువంటి నేపథ్యము, రెండు జనసేన తీసుకున్నటువంటి నేపథ్యం, ఇక మిగిలినటువంటి మంత్రి పదవి బీజేపీ కోసం వదిలినటువంటి ఒక మంత్రి పదవి ఏదైతే ఉందో, ఆ ఎమ్మెల్సీ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని నాగబాబుకి ఇవ్వడం ద్వారా ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ మార్చిలో నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి అంశం ఉత్కంఠంగా మారింది. ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక అయ్యేటువంటి సిచ్యువేషన్లో నాగబాబు నిర్ణయం పైన అధికారికంగా ప్రకటించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మంత్రిగా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో వచ్చే మార్చిలో జరిగేటువంటి కార్యక్రమంలో మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేస్తారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ భేటీకి సంబంధించినటువంటి అంశం అయితే ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ముఖ్యమంత్రి, ఇంకోవైపు
డిప్యూటీ సీఎం ఇరువురు కూడా మరోసారి భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయన్నది కూడా సీరియస్గా రాజకీయాల్లో డిస్కషన్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇరువురు మాత్రమే జరిగేటువంటి భేటీలో మరొక మంత్రి కానీ మరొక వ్యక్తి కానీ ఉండేటువంటి అవకాశం కనిపించడం లేదు. దీంతో రాజకీయంగా అటు సెంట్రల్ లెవెల్లో ఉండేటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశం, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి నాగబాబు ఎంపిక, ఆయన మంత్రివర్గంలో తీసుకోవడం, ఇంకోవైపు నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశం, నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్టాండ్ ఎలా ఉండబోతోంది. ఇప్పటికే 2 దఫాలుగా నామినేటెడ్ పదవులు కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేసినటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో మిగిలినటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో జనసేనకి సంబంధించినటువంటి ఇచ్చేటువంటి స్థానాలు ఎన్ని, అదేవిధంగా కూటమి పార్టీలు బీజేపీ, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీకి సంబంధించినటువంటి అంశం ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారం పైన రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇటీవలే కలిశారు, మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ వ్యవహారంపైనే ప్రజెంట్ రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. పోలవరం నుంచి ముఖ్యమంత్రి తాడేపల్లి చేరుకున్న తర్వాత అక్కడ ఆయన డిప్యూటీ సీఎంతో భేటీకి సంబంధించినటువంటి అంశం చర్చగా మారింది. ఆయనకి ఇచ్చేటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి స్థానం ఒకవైపు, మంత్రివర్గానికి సంబంధించినటువంటి అంశం మరోవైపు, నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం మరోవైపు, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారం పైన ఎలాంటి నిర్ణయం రాబోతుంది అన్నది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.